ప్రతి ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అదెందుకు క్రియేట్ చేస్తాడో క్రియేట్ చేసిన వాడికి కూడా తెలియదు. ఫుల్ అప్డేట్స్ ఇద్దాం, నేను జాయిన్ అవుతా అని చెప్పి ఆవేశంగా జాయిన్ అవుతారు. ఇంట్లో మళ్ళీ అమ్మ వాళ్ళ సైడ్ గ్రూప్ ఉంటుంది, నాన్న వాళ్ళ సైడ్ గ్రూప్ ఉంటుంది. రెండింటిని మిక్స్ చేసాం అనుకోండి, అరహో ఫస్ట్ లో బానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉంటే కలదు సుఖ. నాసాలో సైంటిస్టులు కూడా అంత టైమింగ్ ఫాలో అవ్వరు. అంత పంక్చువల్ గా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. గ్రూప్ లో అసలైన మజా ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే గ్రూప్ లో ఉన్న పేరెంట్స్ అందరూ నా కూతురు గొప్ప అంటే నా కొడుకు గొప్ప, నా కూతురు అక్కడ సెటిల్ అయింది, నా కొడుకు ఇంత జీతం అని చెప్పిన గొప్ప చెప్పకుండా చెప్పి వీళ్ళ తాండం వచ్చేస్తారు. అంతవరకు అన్యోన్యంగా ఉన్న కజిన్స్ కూడా వీళ్ళ బిహేవియర్ వల్ల బద్ద శత్రువులుగా మారాల్సిన అవసరం మొదలవుతుంది. ఇకపోతే పుట్టినరోజులు, పండగలు, పబ్బాలు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, శారదాలు. అసలు ఇంకో బ్యాచ్ ఉంది. వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరి మీద చాడీలు చెప్పుకోవడం కోసం సెపరేట్ గా ఇంకో కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తారండి. పీకల్లోతికి పగ, ప్రతీకారం, కక్ష, కుట్రలు ఇవన్నీ ఉన్నా కూడా నవ్వుతూ కమెంట్లు పెట్టారు. ఇంకోటి ఉంటాడు ప్రతి గ్రూప్ లో, వాడు వేరే గ్రూప్ లో పెట్టాల్సిన కాంట్రవర్షియల్ ఫోటోనో మెసేజ్ ను మన ఫ్యామిలీ గ్రూప్ లో పెడతాడు. పైగా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టడం మర్చిపోయి కంగారులో డిలీట్ ఫర్ మీ కొట్టడం. గ్రూప్ లో ఇంకొక అద్భుతమైన కేటగిరీ ఉంటుంది. వాళ్ళకి టైపింగ్ సరిగా రాక వర్డ్స్ ని విడదీసి టైప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సంక్రాంతి శుభాకాంక్షలు ఉందంటే సంక రాత్రి. ఇలా మన యూత్ అందరూ ఫ్యామిలీ గ్రూపుల్లో ఉండలేక, ఎగ్జిట్ అవ్వలేక నానా కష్టాలు పడుతున్నారు. ఇట్స్ వెరీ ఎమోషనల్.